ప్రశాంతంగా రెస్ట్ మోడ్లో ఉంటారు. అప్పుడు మీ శరీరం మీతో మాట్లాడడం మొదలెడుతుంది. ఈ పలానా చోట నొప్పిగా ఉంది, పలానా చోట ఇలా ఉంది, పలానా చోట అలా ఉంది అని చెప్పి మీ శరీరం మీతో మాట్లాడుతుంది. దీన్నే మనం శరీర భాష, శరీర తత్వం అంటున్నాం. ఈ భాష కరెక్ట్గా, శరీరాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని మనం ప్రవర్తించగలిగితే, శరీరం అనగానే చాలా ఈజీగా తీసేయబాకండి. దీనికి చాలా పెద్ద మెమొరీ ఉంటుంది అనమాట శరీరానికి. అందుకనే మన భారతీయులు ఎక్కడా కూడా షేక్ హ్యాండ్ ఇవ్వరు, ఎందుకంటే శరీరం ఒక మెమొరీ మిషన్ లాంటిది అనమాట. అందుకని మన భారతీయులు 2 చేతులు జోడించి నమస్కారం చెప్తారు తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వరు. అదేంటి అలా అంటారు మీరు, శరీరానికి మెమొరీ ఉండటం ఏందా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు కదా మీరు. నిజమండి, శరీరానికి మెమొరీ లేకపోతే ఏ 3-4 తరాల కిందట ఉన్నటువంటి తాతమ్మ ముక్కు, నాయనమ్మ చెవులు, వాళ్ళలాంటి అచ్చం రూపుతో ఎలా ఉంటారో చెప్పండి మీరు. ఖచ్చితంగా శరీరానికి మెమొరీ ఉంది 100%. ఇది నా సొంత విషయం కాదు, చాలా చాలా గ్రంథాలు పరిశీలించిన తర్వాత చెప్పేటువంటి అంశం అన్నమాట. అందుకని శరీరానికి మెమొరీ ఉందనడానికి ఒకటే నిదర్శనం ఏంటి అంటే, మీరు అమ్మ స్పర్శను ఒకలాగా గుర్తించగలుగుతారు.